నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగుంట గ్రామ పంచాయతీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్లు, సిబ్బంది ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. హాస్పిటల్లో వివిధ విభాగాలను పరిశీలించి 2 రోజుల క్రితం ప్రభుత్వ హాస్పిటల్లో జన్మించిన వారిని ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు మరిన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. వరిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిరుపేద మహిళలకు సాధారణ ప్రసవం జరగడంపై స్థానిక డాక్టర్లు అభినందించారు. ఆసుపత్రిలో ప్రసవానికి సంబంధించిన ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని డాక్టర్లు అడగడం జరిగిందని, త్వరలోనే గదిని ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటపల్లి గూడూరు మండలం టీడీపీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, కోడూరు శ్రీనివాసులరెడ్డి, రఘుబాబు, ఉప్పల కిషోర్ తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము. అడవిలాగా ఉండింది. రాగానే జేసీబీ పెట్టి అంతా క్లీన్ చేయించాడు. ఒక బిల్డింగ్ ఓపెనింగ్ కి సిద్ధంగా ఉంది, దాన్ని కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు ఈ పాత బిల్డింగ్ కొత్తది కట్టాలంటే 1 crore కావాలంట. ఇప్పుడు ఆ బిల్డింగ్ 50 లక్షలు, ఇది 1 కోటి రూపాయలు కావాలంట. దీన్ని ఏం చేయాలో, దీనికి కూడా ఏదమ్మా పర్పస్ ఏంటి? డెలివరీ రూము, మీటింగ్ హాలు, దానికోసం 1 crore రిక్వైర్మెంట్ ఉందంట. ఆల్రెడీ 2.5 కోట్ల రూపాయలతో ఆల్ 2 CHCలు, ఆల్ PHCలకి కావాల్సిన రెండిటికి జనరేటర్స్, వీటన్నిటికీ వాటర్ ప్లాంట్స్, వాషింగ్ మిషన్స్, ఎవరెవరికి ఏం రిక్వైర్మెంట్ 2.5 crores వచ్చింది. అడిషనల్గా డయాలసిస్ సెంటర్కి ఒక 80 లక్షలు అవసరం వచ్చింది. అక్కడికే 3,30,00,000. ముందు దాన్ని అప్రూవ్ చేయించేస్తున్నాము. CSRలో పెట్టేసి శాంక్షన్ చేయించి పనులు చేయించేస్తున్నాం. ఇప్పుడు దీనికి కూడా వరిగొండ హాస్పిటల్ కూడా ప్రతి హాస్పిటల్లో నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మనం లోపల చూసాం, మల్లికార్జునపురం రాత్రి డెలివరీ అయింది, నిన్న ఒకరికి డెలివరీ అయింది. డాక్టర్స్ కూడా చాలా పద్ధతిగా డాక్టర్స్ కేర్ తీసుకుంటున్నారు. మొత్తం స్టాఫ్ కానీ అందరూ, వాళ్ళందరినీ నార్మల్ డెలివరీ, నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తుంటా. నేను మొత్తం మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను.